నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. అధికారాలు మారుతూనే ఉన్నాయి. ప్రతి పార్టీ అధికారంలోకి వస్తూనే ఉంది. కానీ ప్రజా సమస్యలు మారాయా? ప్రజల జీవన విధానం మారిందా? సామాన్యుడు ఏమనుకుంటున్నాడు? సామాన్యుడి ప్రశ్నలకి అధికార పక్షం సమాధానాలు చెప్తోందా? వాళ్ళు అడిగిన కోరికలు నెరవేరుస్తుందా? ఇది కదా సామాన్యుడి ప్రశ్న. దాంట్లో కొన్నిటికి సమాధానాలు చెప్పించే ప్రయత్నంగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పుడు మనతో ఉన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మెంబర్ లింగం యాదవ్ గారు. ఆయన 15 సంవత్సరాలుగా పార్టీలో ఎంతో ప్రముఖ వ్యక్తిగా పనిచేస్తున్నారు, స్పోక్స్ పర్సన్ కూడా. సో మన ప్రశ్నల్లో కొన్నిటికైనా కూడా సార్ ద్వారా సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. ముఖ్యంగా సార్, ప్రజల సమస్యల్లో ప్రస్తుతం మనం బాగా చూస్తున్నది, మనకి బాగా వినిపిస్తున్నది వార్తల్లో హైడ్రా విషయం. అక్రమ కట్టడాల కూల్చివేత అనేది ప్రభుత్వం చెప్తున్న అంశం. కానీ నిన్న కొంతమంది సామాన్యులను మేము కలిసినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, మేము ఈ ప్లేస్లో ఈ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పలానా అధికారులు పర్మిషన్ ఇచ్చారు అని వాళ్ళు ఒక లెటర్ పట్టుకొని వచ్చారు. మరొక పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది అధికారులు అనుమతిస్తే ఇంకో పార్టీ అధికారంలోకి రాగానే ఇది చట్టవిరుద్ధం అనడం ఎంతవరకు న్యాయం? ముందుగా శ్రీ మీడియాకు, ప్రేక్షకులకు, మరి అదేవిధంగా మీకు నమస్కారం అండి. డెఫినెట్గా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి సంక్షేమంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించాలనే సదుద్దేశంతో ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గత 10 సంవత్సరాలుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా తెలంగాణలో ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసంతో పాటు పర్యావరణ విధ్వంసం జరిగింది. ఇవాళ చూడండి, గతంలో ఎన్ని చెరువులు ఉండే, ఇవాళ ఎన్ని చెరువులు ఉన్నాయి. ఈ చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములన్నీ కూడా కేసీఆర్ హయాంలో కబ్జాకు గురైనాయి. సో ఈ పరిస్థితి ఈ విధంగానే పోతే భవిష్యత్తు అంధకారం ఉంటుంది. ఇవాళ మనకు తెలుసు, ఇవాళ చిన్న చిన్న వర్షాలకే రోడ్లపై నీళ్లు రావడం, కాలనీలకు, ఇండ్లకు నీళ్లు రావడం జరుగుతుంది. ఇవాళ పర్యావరణాన్ని రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఇవాళ, ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇప్పటికే కంటే భవిష్యత్ తరాలకు కూడా మనం ఈ హైదరాబాద్ ఉండాలంటే ఇవాళ ఈ ప్రభుత్వ భూములని, చెరువులని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఒక సదుద్దేశంతో ఇవాళ హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మీరు చూడండి, ఈ చెరువులు బడా బిల్డర్స్, కేసీఆర్, టీఆర్ఎస్, సోకాల్డ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బినామీలు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. సో ఇవాళ అవి కూల్చేస్తుంటే ఇవాళ ఎవరికి వచ్చి నష్టం ఏముందండి? ఇవాళ అక్రమార్కులు కదా. ఇవాళ పర్యావరణ మరి చెప్పండి, మీరు ఈ విధంగానే జరగాలనా? అలానే కాదు కదా సార్. ఇప్పుడు ఇదే హైడ్రా ప్రాసెస్లో కొంతమంది సామాన్యులు పెన్షన్లతో కట్టుకున్న ఇళ్ళు, కొనుక్కున్న ఫ్లాట్ల దగ్గరికి కూడా ఈ హైడ్రా అనే సమస్య వచ్చింది కదా. మరి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా ప్రభుత్వాన్ని, మీరు ఏదేదో ఒక అగ్గిపెట్టెను కూలగొట్టేస్తామంటే ఎట్లా? కొంతమంది గవర్నమెంట్ అధికారులు, మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇస్తేనే కదా మేము కొనుక్కున్నాం. ఇప్పుడు మీకు మధ్య జరిగింది, ఒకవేళ ఆ పలానా అధికారి తప్పై ఉండొచ్చు, కానీ దానికి నేనెందుకు నష్టపోవాలని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు కదా. అదే చెప్తున్నాండి. డెఫినెట్గా ఇవాళ 10 ఏళ్ళుగానే ఈ అక్రమాలు ఎక్కువ జరిగినాయి. ఇవాళ మీరన్నట్టు నిజంగా పేదలు ఎవరైతే, బలహీన వర్గాలు, బలహీన వర్గాలు ఎవరైతే ఇవాళ అట్లాంటి సమస్య ఏర్పడితే డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం ఉంది, గతంలో లెక్క గడీల పాలన లెక్క కాదు. డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం ఉంది. డెఫినెట్ కూడా ఎవరైతే నిజమైన పేదలు ఉందో వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే ఇవాళ దాన్ని బూచిగా చూపించి ఇవాళ ఈ బడా బిల్డర్సు ఎవరైతే వీళ్ళు ఇవాళ చెరువును ఆక్రమించిర్రో వాళ్ళని కూల్చేసి తప్పేందండి? ఇవాళ మీరు చూడండి, ఇవాళ పెద్ద చెరువులలో ఇవాళ ఎక్కడైనా చెరువులు ఉన్నాయండి? గతంలో ఎన్ని చెరువులు ఉండే, ఇవాళ ఎన్ని చెరువులు అయినాయి? స్వయంగా 10 ఏళ్లుగా మంత్రిగా చేసిన కేటీఆరే 111 జీవోని అతిక్రమించి బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ చేసిరు. మరి ఎవరికై ఒక మంత్రిగా చేసిన వ్యక్తికి కనీసం ఆ సోయి ఉండదండి? ఆ బాధ్యత లేకుండా ఎట్లా నిర్మాణం చేపడతారండి? ఇవాళ మనందరికీ తెలుసు, బఫర్ జోన్లో 111 జీవోలో FTLలో కన్స్ట్రక్షన్ జరగరాదు. మరి మంత్రిగా చేసిన వ్యక్తి కేటీఆర్ ఆ మాత్రం అవగాహన లేదా? మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే నువ్వు 10 ఏళ్ళు నువ్వు చెయ్యని వల్లనే కదా ఇవాళ ఇది జరిగింది. ఇవాళ నువ్వు ఇదే హైడ్రాని మరి నువ్వు 10 ఏళ్ల నుంచి చేస్తే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నీ అసమర్థత వల్ల కదా. నువ్వు దీనికి కారణం ఇవాళ చెరువుల కబ్జా కారణం ఇవాళ ప్రధానంగా కేసీఆర్ పాలననే జరిగినాయి. మీరు చూడండి, డేటా తీయండి.
2014 ముందు ఎన్ని చెరువులు ఉన్నాయి, 2014 నుంచి 2022 వరకు ఎన్ని కబ్జాకు గురైనాయి ఇవాళ చాలా స్పష్టంగా తెలుసు. అవును సార్, కబ్జాకు గురైతే ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు, బిల్డర్స్ వీళ్ళందరూ ఓకే. మీరు అంటున్నారు కేటీఆర్ గారికి ఇంత మాత్రం తెలియదా అని. నిజంగానే ఆ కన్స్ట్రక్షన్ మీద ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా ఆయన స్థాయికి అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ సామాన్యుడికి ప్రభుత్వం ఏం న్యాయం చేయబోతుంది? నేను అదే చెప్తున్నాను. డెఫినెట్ కూడా ఇక్కడ ఉంది ప్రజా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. డెఫినెట్ కూడా ఎవరైతే పేదలకు నిజంగా అన్యాయం చేస్తే ఏ విధంగా చేయాలో దానికి కూడా ఒక పాలసీ తీసుకొస్తాం. ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సుప్రీంకోర్టు 2010లో ఒక క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఎవరైతే ఎఫ్టీఎల్లో, ఎవరైతే బఫర్ జోన్లో అక్రమంగా నిర్మాణాలు చేపడతారో వితౌట్ నోటీసు దాన్ని డిమాలిషన్ చేయొచ్చు, అంటే కూలగొట్టొచ్చు అని చాలా స్పష్టంగా చెప్పింది. ఇది ఒక పార్టీకో వ్యక్తికో సంబంధించింది కాదండి, భవిష్యత్ తరాలకు సంబంధించింది. ఇవాళ ఈ విధంగా చెప్పండి, పర్యావరణం ఇట్లా ఆక్రమణలు జరగాలంటారా? ఇవాళ మీరు చెయ్యనిది, ఇవాళ ఒక దేశంలోనే ఎవ్వరు చేయని పని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. హైడ్రా పెట్టి ఇవాళ మీరు చూడండి, ఇవాళ సామాజికవేత్తలు, పర్యావరణవేత్తలు, తెలంగాణలో ప్రజలందరూ కూడా ఇవాళ దీన్ని హర్షిస్తున్నారు. ఇవాళ దీన్ని మిగతా జిల్లాలకు కూడా విస్తరింపజేయాలని ఇవాళ హైడ్రాని మీరు చూడండి, ఇవాళ ర్యాలీలు తీస్తున్నారు దీనికి సపోర్టుగా. మిగతా జిల్లాలకు, ప్రాంతాలకు కూడా హైడ్రాని విస్తరించాలంటారు. నేను అదే చెప్తున్నా, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం దేశానికే ఆదర్శంగా ఉంది. ఇవాళ హైడ్రా, ఇవాళ దేశం మొత్తం కూడా ఇట్లాంటి వ్యవస్థ రావాలని ఇవాళ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా డిమాండ్ చేయబోతున్నారు. ఇవాళ మీరు చూడండి, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం అందరం కూడా ఈ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక వ్యక్తికో, ఒక వ్యవస్థకో, ఒక పార్టీకో సంబంధించింది కాదు, మొత్తం మానవ మనుగడకు సంబంధించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి కార్యక్రమం తీసుకుంటున్నాం అంతే తప్ప ఇవాళ దీని మీద దయచేసి రాజకీయాలు చేయకండి. రాజకీయం కాదు సార్. ఎన్ కన్వెన్షన్ విషయానికి వస్తే మేము ఆల్రెడీ కోర్టులో పిటిషన్ పెట్టాము, స్టే తెచ్చుకున్నాము, అయినా కూడా కూల్చేశారు. ఎక్కడా చెరువుల్ని మేమేం ఆక్రమించుకోలేదని నాగార్జున గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఓ పబ్లిక్లో మంచి ఫేమ్ ఉన్నటువంటి ప్రముఖ నటుడి విషయంలో అలా జరిగితే ఇప్పుడు నాగార్జున గారి ప్రశ్నకి సమాధానంగా కాంగ్రెస్ నాయకుడిగా ఏం చెప్తారు మీరు? మనం ఒకటి చాలా స్పష్టం, ఇది ప్రజాప్రభుత్వం, ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతుంది. వాళ్ళు పెద్దల, పేదల అందరూ మాకు ప్రజాప్రభుత్వానికి సమానం అండి. దయచేసి మీ ఎవరిని కూడా ఎక్కువ తక్కువ చూడదు ఈ ప్రజాప్రభుత్వం. డెఫినెట్గా ఇవాళ ఎన్కన్వెన్షన్ అనేది చెరువును ఆక్రమించి కట్టిర్రు అనేది ఇవాళ మనం చెప్పడం కాదు, అందరు గతంలో కేసీఆర్ చెప్పిండు. మీరు చూడండి, కేటీఆర్ అన్నాడు గవర్నమెంట్లో కూల్చేసామని. మీరు చెయ్యని పనిని ఇవాళ మీ ప్రజాప్రభుత్వం వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారా పేదలని చూడరు. డెఫినెట్గా ఎవరైతే, అదే చెప్తున్నా, ఇంతకుముందుకే చెప్పా, సుప్రీంకోర్టు క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయండి. వితౌట్ పర్మిషన్ వాళ్ళు ఎవరైతే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్ల కన్స్ట్రక్షన్ కనుక జరిగితే వితౌట్ నోటీస్ మనం దాన్ని కూల్చేయవచ్చని చాలా స్పష్టంగా చెప్పింది. మీరు చెయ్యని 10 ఏళ్ళుగా ఈ ప్రజాప్రభుత్వం చేస్తుంది. దయచేసి దీని మీద కోడిగుడ్డు మీద ఈకలేరినట్టు మాత్రం రాజకీయాలు చేయకండి. మీకు రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు, ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయాలు చేయండి అంతే తప్ప ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ మీరు చూడండి, ఇవాళ హైడ్రాకు మద్దతుగా, ప్రజాప్రభుత్వానికి మద్దతుగా పౌర సమాజం, తెలంగాణలోని ప్రజలందరూ కూడా ఇవాళ మద్దతుగా నిలుస్తున్నారు. మద్దతుగా నిలిచే వాళ్ళతో పాటు దీని మీద వాద ప్రతివాదం చేసే సామాన్యులు కూడా ఉన్నారు కదా సార్. ఒక్క క్షణం కూడా ఇది ప్రజల్లో నెగిటివ్గా వెళ్తుందని కానీ, ప్రజా వ్యతిరేక చర్య అవుతుందని కానీ ఎవరు ఆలోచించట్లేదా? ఇది ప్రజా వ్యతిరేక చర్యట్లండి, ప్రజలు హర్షిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ చెరువులు కబ్జా గురైతే నష్టపోయేది ఎవరండి? ఒక వర్గం, ఒక పార్టీ. చెప్పండి మీరు. ఇవాళ భవిష్యత్తు మన మానవ మనుగడకి అంటున్నాను. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇవాళ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరిగింది 10 ఏళ్ళుగా తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్లో. ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములు కబ్జాకైనాయి, చెరువులు, నాలాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు అనేది లేకుండా మొత్తం ఆక్రమించుకున్నారు. దాన్ని రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను అదే ఒక ప్రభుత్వమే కాదు, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ కూడా మన అందరం దీన్ని రక్షించుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తు కనుక ఈ విధంగా ఇప్పుడు కనుక మనం తీసుకోకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రిమండలి అందరూ కలిసి ఒక హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటండి? చెరువులను రక్షించడం, ప్రభుత్వ భూములను రక్షించడం, నాలాలు రక్షించడం. దీంట్లో తప్పే ఉందండి? నివాసాలు కోల్పోయిన వాళ్ళకి నేను చెప్తున్నా, ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో వాళ్ళ గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది డెఫినెట్. ఎందుకంటే అదే మొదటనే చెప్తున్నా, ఇది ప్రజాప్రభుత్వం, గడిల పాలనలో కాదు. గడిలో కూర్చొని ఏది పడుతుంది మాట్లాడి ఏది డిసిషన్ తీసుకట్లా కాదు. ఏదైనా కూడా ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు జరుగుతుంది. ఇవాళ చూడండి, ఇవాళ మెజార్టీ ప్రజలు దీనికి సపోర్ట్గా ఉన్నారు. ఒకరిద్దరు ఎవరైనా నష్టపోయినా ఎవరండి వాళ్ళంతా? ఇప్పుడు బిల్డర్లు ఎవరండి?
బిల్డర్లు చెరువులు ఆ విధంగా ఆక్రమించుకొని చెప్పండి. మరి అందరు మీరు బీఆర్ఎస్ నాయకు విధానం ఏదని చెప్పండి. మీ 10 ఏళ్ళుగా మీరు చెయ్యలే. మీరు చెయ్యని పనిది ప్రభుత్వం చేస్తుంది. దయచేసి మన అందరం కూడా ఈ ప్రభుత్వానికి వెన్నుదనుకుందాం. ఇది ఒక మంచి కార్యక్రమము. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఒక్క రోజుకో ఈ సంవత్సరానికో ఇప్పటికో కాదండి, ఇది తరతరాలుగా భవిష్యత్తు గుర్తుంచుకునే విధంగా. ఎందుకంటే హైదరాబాద్ అంటేనే లేక్, సిటీ ఆఫ్ లేక్స్ అంటారు. ఇవాళ మీరు చూడండి ఎక్కడ లేక్స్ ఉన్నాయండి, ఎక్కడ పడితే అక్కడ కబ్జా గురైనాయి. దాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. మీరు ఇందాక సుప్రీంకోర్టు గురించి మాట్లాడారు సార్. మన అత్యుత్తమ న్యాయస్థానం ఇది. ఆ న్యాయస్థానంలో కవిత గారికి బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళతో కలిసిపోవడం వల్లనే కవిత గారు బయటకు వచ్చారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సుప్రీంకోర్టు వాళ్ళు ఒక వార్నింగ్ లాంటి నోటీస్ కూడా ఇచ్చారు. ఒక పదవీ బాధ్యతలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం సరైనది కాదు అని. మరి ముఖ్యమంత్రి గారు అత్యుత్తమ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడి ఉండకూడదు కదా. నేను ఏం చెప్తున్నా గతంలో చెప్పండి, ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు కాదండి, మొదటి నుంచి వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. ఇవాళ దానికి ప్రత్యక్ష ఉదాహరణే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళిద్దరు కనుక లోపకాయ ఒప్పందం కనుక లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇంకొక 20 సీట్లు మెజార్టీ వచ్చేది. అదేవిధంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో మీరు చూడండి, 10 ఏళ్లుగా తెలంగాణను పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ మరి ఒక సీటు పార్లమెంట్లో ఎందుకు గెలవలేదండి? 8 చోట్ల బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ పోతే 8 చోట్ల బీజేపీ గెలిచింది. వాళ్ళిద్దరూ ఒకటేనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను చెప్తాను, అక్కడికి వస్తున్నా. ఇదే బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చినట్టు రైతుల వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్ పార్టీ. ఇదే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో వెంకయ్యనాయుడు గారికి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళిద్దరు ఇప్పుడు కదండి, గత 10 ఏళ్ళుగా ఏనాడైనా బీఆర్ఎస్ పార్టీ బీజేపీని ప్రశ్నించిందా? వాళ్ళిద్దరూ ఒకటే. అందుకే దాంట్లో ఒప్పందం, చీకటి ఒప్పందంలో భాగంగానే ఇవాళ కవిత గారికి బెయిల్ వచ్చిందన్నాం. దాంట్లో తప్పే ఉందండి. ఇవాళ అందరికీ తెలిసిందే కదా, మేము చెప్పడం కాదు, ముఖ్యమంత్రి నేను చెప్పడం కాదు, మొత్తం తెలంగాణ సమాజాన్ని అందరికి కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది. నిజంగా మీరు అన్నది నిజమైతే అసలు కవిత గారు జైల్లోకి వెళ్ళే అవకాశం ఉండదు కదా సార్. అందుకే కదా ఇవాళ జైల్లోకి వెళ్ళింది, లిక్కర్ స్కామ్ చేసిందని అందరికి తెలుసు. ఒక తెలంగాణ మహిళగా ఢిల్లీ నడివీధిలో మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది. అది ఎవరైనా చేయకూడదు. అది మహిళా పురుషుడు ఎవరైనా కూడా అట్లాంటి తప్పు చేయడం తప్పు. దాంట్లో లిటరల్గా ఎవిడెన్స్ ఉన్నాయనేది మనం చెప్పడం కాదు, కేంద్ర దర్యాప్తు సంస్థలే చాలా స్పష్టంగా చెప్పినాయి. ఇవాళ బెయిల్ రావడానికి కారణం ఎవరో మనం అర్థం చేసుకోవాలి. బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో జరిగిన ఒప్పందంలో భాగంగానే ఇవాళ కవిత గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. రేపో మాపో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కూడా జరుగుతుంది. దానికి కూడా వెయిట్ చేయండి, తొందరలోనే ఆ నిర్ణయం కూడా జరిగిపోతుంది. ఇవన్నీ సమాజం మాట్లాడడం వేరు, ముఖ్యమంత్రి గారు మాట్లాడడం వేరు కదా సార్. కోర్టు అదే చెప్తుంది కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పు పట్టడం సరైనది కాదంటున్నారు కదా. మరి ఆ స్థానంలో ఉన్న వ్యక్తి అలా ఆలోచించి ఉండకూడదు కదా. నేను డెఫినెట్లీ అదే అంటున్నాండి. అయితే ఇవాళ గత 10 సంవత్సరాలుగా ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి ఏ విధంగా జరుగుతుందో మనందరికీ తెలియదు కాదు. ఏ విధంగా ఇవాళ ఈడీని, సిబిఐని, ఐటీని వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం వినియోగించుకుంటారో మనందరికీ తెలియదు కాదు. సో ఆ విధంగా జరుగుతుందని మాట్లాడవచ్చు. ఇవాళ చూడండి, ఎవరి మీద ఈడీ రైడ్లు జరుగుతున్నాయండి, ఎవరి మీద ఐటీ రైడ్లు జరుగుతున్నాయండి, ఎవరి మీద సిబిఐ రైడ్లు జరుగుతున్నాయి? ఏ బీజేపీ నాయకుల మీద జరుగుతున్నాయా? అంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీ రైడ్లు, సిబిఐ రైడ్లు వాళ్ళ దాంట్లో జాయిన్ అయితే ఇవాళ మీరు చూడండి, ఇదే సుజనా చౌదరి, సీఎం రమేష్ వాళ్ళ పార్టీలో జాయిన్ కాక ముందుకు వాళ్ళ మీద రైడ్లు జరుగుతాయి. ఇవాళ బీజేపీలో జాయిన్ అయిన తర్వాత రైడ్లు ఉండయి. వ్యవస్థల్ని వాళ్ళు కదా నాశనం చేస్తున్నారు. అందుకే మేము అదే చెప్తున్నాం, డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ, భారత ప్రజాస్వామ్యం ప్రకారం నడుచుకునే పార్టీ. మీరు కదా దేశంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలనుకున్నది మీరు, మేము కాదు. అందుకు దాంట్లో భాగంగా మీరు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు, మీరు రాజ్యాంగ వ్యవస్థలని భ్రష్టు పట్టిస్తున్నారు, మీకు అనుకూలంగా వాడుకుంటారని చెప్తున్నాం. దాంట్లో తప్పే ఉందండి. అయితే సార్, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మన అధికారము ప్రతిపక్షం అనేది పక్కకు పెడితే ఇన్ని సంవత్సరాలుగా, గత 75 సంవత్సరాల్లో ఎక్కువ భాగం కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలించింది కేంద్రంలో. మరి ఇన్ని సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని వెనక్కి తీసుకెళ్ళింది అని కొంతమంది యువత, పౌరులు, పార్టీలకు అతీతంగా మాట్లాడిన విషయం ఇది. మరి కొంతమంది యువత కానీ పౌరులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దేశం మొత్తాన్ని వెనక్కి నడిపించింది, ముందుకు నడిపించలేదు అనే వాదన వినిపిస్తుంది. దానికి ఏం సమాధానం చెప్తారు?
నేను దానికంటే ముందు ఫస్ట్ ఎవరైతే మాట్లాడుతారో దయచేసి వాళ్ళు నిజమైన చరిత్రను చదువుకోవాలని నేను ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి బీజేపీ, ఆర్ఎస్ఎస్ లేదా బీఆర్ఎస్ పార్టీ వాట్సాప్ యూనివర్సిటీల చరిత్ర చదవకండి. అది చరిత్ర కాదు. వాట్సాప్ యూనివర్సిటీలో సర్క్యులేట్ అయ్యేదే చరిత్ర కాదు. మీరు నిజమైన దేశ చరిత్ర చదువుకోండి. ఆనాడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశ పరిస్థితి ఏందండి? ఈ దేశ పరిస్థితి ఏంది? ఈ దేశంలో లిటరసీ ఎంత ఉండే ఆనాడు? వ్యవసాయ రంగ పరిస్థితి ఏంది? ఇవాళ ఈ దేశాన్ని ఎకనామిక్స్ రిఫార్మ్ తీసుకొచ్చి, ఇండస్ట్రియల్ రిఫార్మ్ తీసుకొచ్చి, గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబడింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చరిత్ర మర్చిపోతారా అండి? ఇవాళ చూడండి, బీజేపీ వేగంగా ప్రచారం చేయడంలో దిట్ట, అందులో అందరూ ఒప్పుకోవాల్సిందే. వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తారు, వాళ్ళకి తెలిసింది అది ఒకటే. కానీ ఇవాళ దేశ పరిస్థితి ఏందండి? ఇవాళ బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబడింది అంటే అది కాంగ్రెస్ పార్టీ కదా. గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. గత 10 సంవత్సరాలుగా పరిపాలన జరుగుతుంది బీజేపీ దగ్గర. అదే చెప్తున్నా, 10 సంవత్సరాలకు ముందే ఈ దేశం బలీయమైన శక్తి కదా. ఇవాళ ఇవి చూడండి, ఈ దేశంలో ఐఐటీలు, ఐఎంలు, సెంట్రల్ యూనివర్సిటీలు ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడిందండి? ఇవాళ ఎవరు ఇస్రో ఇవన్నీ ఎప్పుడు ఏర్పడ్డాయండి? ఎవరు తీసుకొచ్చిరండి? దయచేసి వేగంగా ప్రచారాలు చేయకండి, నిజమైన చరిత్రను చదువుకోండి. ఇవాళ మీరు ప్రజాస్వామ్య పునాదులు ఈ దేశంలో స్ట్రాంగ్ ఉన్నాయి, మరి పక్క దేశాల్లో ఎక్కడైనా ఉన్నాయని చూడండి. ఈ ప్రజాస్వామ్య పునాదులు ఇంత స్ట్రాంగ్ ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ రాజ్యాంగ వ్యవస్థ ఇంత స్ట్రాంగ్గా బలీయంగా నిలబడుతుందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ద్వారానే కదా మీరు ఇంత స్వేచ్ఛగా ఉన్నది. ఇవాళ బయట ఇతర దేశాలను చూడండి, ఇతర దేశాల పాకిస్తాన్ పరిస్థితి ఏంది చూడండి, బంగ్లాదేశ్ పరిస్థితి చూడండి. ఇవాళ ఇంత స్ట్రాంగ్ ఉందంటే దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ. మీరు నిన్నగాక మొన్న వచ్చి మీరే ఐటీని ఆ రోజు వ్యతిరేకించింది, మీరే ఆ రోజు ఎకనామిక్స్ రిఫార్మ్ వ్యతిరేకించింది, మీరు ఇవాళ మాట్లాడతారా అండి? ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతారు. వాళ్ళు అసలు బీజేపీ పార్టీ కదా. ఆనాడు స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకొస్తే ఈ దేశానికి ఎడ్ల బండి మీద బుల్లకట్టు మీద పార్లమెంట్కి వెళ్ళి ఆపోజ్ చేసిన పార్టీ బీజేపీ పార్టీ. మళ్ళీ ఎంత నిస్సిగ్గుగా మీరు మాట్లాడతారండి? మీరు అసలు మీరు ఈ దేశానికి ఏం చేసినో చెప్పండి. దేశ స్వాతంత్ర ఉద్యమంలో 4 ప్రాణాలు పోయినా చెప్పండి. మీరు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారో చెప్పండి. అసలు మీ రోల్ ఏంది స్వాతంత్ర ఉద్యమంలో? కానీ ఉద్యమం కాంగ్రెస్ ఒకటి కాదు కదా సార్. ఉద్యమం తర్వాత కదా కాంగ్రెస్ పార్టీని మనం బలోపేతం చేసింది. ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళైతే వాళ్ళ అభివృద్ధిని చూపించారు కదా. ప్రతిసారి మీరు దాని మీద మతతత్వ పార్టీ అని ఒక ముద్ర వేయడం తప్పితే ఈ 10 ఏళ్లలో ప్రతిపక్షంగా కేంద్రంలో కాంగ్రెస్ ఏం చేసింది? ఎస్, మీరు చాలా రైట్ క్వశ్చన్ అడిగారు. డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం నమ్మే పార్టీ. ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ గత 2 సార్లు మాకు ప్రిన్సిపల్ ఆపోజిషన్ స్టేటస్ మీ దక్కలేదు, బీజేపీ పార్టీ ఇవ్వలేదు. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాహుల్ గాంధీ గారి ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఇవాళ పార్లమెంట్లో మన్న సెషన్స్ చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 10 ఏళ్లుగా దేశంలో ప్రతిపక్ష పార్టీలను, ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనుకున్న పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ చూసిరు ఏ పార్టీలు ఏ విధంగా మహారాష్ట్రలో షిండే ఎగదోసింది ఎవరు, మధ్యప్రదేశ్లో, కర్ణాటకలో, గోవాలో, మణిపూర్లో ఎలక్ట్ అయిన ప్రభుత్వాల్ని డే లైట్లో మర్డర్ చేసింది ఎవరండి? ఈ బీజేపీ నాయకులు కదా. ఇవాళ చూడు, ఎలక్ట్ అయిన మహారాష్ట్రలో షిండేని ఎగదోసింది ఎవరు? అంటే వాళ్ళ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు. అసలు ప్రతిపక్ష పార్టీలే వద్దనుకున్న పార్టీలు. మరి కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్లుగా ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దు అనుకుంటే ఈ పార్టీలు ఉండేదండి? చెప్పండి, మీరు చెప్పండి. ఇవాళ మీరే అన్నారు 2 సంవత్సరాలు కాంగ్రెస్ రూల్ చేసింది. మరి కాంగ్రెస్ కూడా ఈ విధంగా అనుకుంటూ ఉండేదా? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ పార్టీ. ఇవాళ ఎంతసేపు దేశ సంపద అంతా ఎవరు పరమవుతుందండి? ఒకనాడు మనం అనుకున్నాం చిన్నప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇవాళ ఏం జరుగుతుందండి? వెస్ట్ ఇండియా కంపెనీ వచ్చినాయి. ఏంటివయ్యి? ఆదాని, అంబానీ కంపెనీలు. ఇవాళ దేశ సంపద అంతా కూడా అంబానీ, ఆదానిలే పరం చేస్తున్నారు. ఇవాళ చూడండి, ఏనాడైనా వీళ్ళు ప్రజా సమస్యల గురించి మాట్లాడినా ప్రధానమంత్రి? ఇవాళ మణిపూర్ సంవత్సరం పైగా మంటల్లో తగలబడుతుంటే మహిళని వివస్త్రణ చేసి నడివీధుల్లో ఊరేగిస్తుంటే మరి ఎక్కడ పోయిందండి ఈ దేశ ప్రధాని? ఎందుకు మాట్లాడండి? దేశ ప్రధాని ఏమైందండి? ఎందుకు మాట్లాడు? ఈ దేశంలో కదా, మణిపూర్ ఈ దేశంలో కదా, మరి ఎందుకు మాట్లాడే? ఇట్లాంటి వ్యవస్థలు. రైతులు ఈ దేశంలో మీరు చూడండి, రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సరం పైగా చలిలో, ఎండల్లో, మంట అక్కడ పోరాడుతుంటే మరి ఏనాడైనా ప్రధాని స్పందించిండండి? మరి ఏ విషయాలలో ప్రధాని స్పందిస్తాడు? మరి ఎందుకు స్పందించడు? ప్రతిపక్షంగా వాళ్ళని ఎంత సమర్థించారు సార్? ఇప్పుడు డెఫినెట్ కూడా ప్రతి సమస్యలోనూ ప్రతిపక్షంగా మీ పాత్ర ఎంతవరకు పోషించారు?
డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ 100% ప్రతిపక్ష పాత్ర పోషించి, మీరు చూడండి మణిపూర్ గురించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వెళ్ళారు మాట్లాడడం, జేపీసీని అలా చేయండి, ప్రధానమంత్రి గారు మీరు అక్కడ మణిపూర్ పర్యటించండి. ఎన్నిసార్లు చెప్పినా ఈ ప్రధాని ఎంతసేపు మన్ కీ బాత్ మాట్లాడతాం, మణిపూర్ కే బాత్ అభి తక్ ఒక్కసారి కూడా మాట్లాడలే. అట్లాంటి ప్రధాని మరి ఆయన డెఫినెట్ కూడా మేము అదే చెప్తున్నాం. ఇవాళ మీరు చూడండి 10 ఏళ్లుగా అసలు వ్యవస్థలన్నింటి కూడా నిర్వీర్యం చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇవాళ మన పార్లమెంట్లో ఏ విధంగా జరిగిందో మన అందరికీ తెలుసు. అందుకే ఆప్కి బార్ 400 బార్ అన్నారు. ఇవాళ ఏమొచ్చిందండి, 240 సీట్లు వచ్చినాయి. అందుకే ఇవాళ ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు ఆ అంత పాత్ర పోషించడం వల్లనే కదా నీకు గతంలోకి వచ్చిన సీట్లు కూడా రాలే. 400 సీట్ల నుంచి 240 సీట్లకు వచ్చినాయి. ఇది ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్షంగా బలంగా నిలబడ్డామంటారు ఈసారి. కాంగ్రెస్ పార్టీ విజయంగా అని చెప్తున్నా. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ విజయం వల్లనే ఇవాళ 400 నుంచి 240 సీట్లకు వచ్చినావు నువ్వు. సరే ఇప్పుడు మీరు కేంద్రంలో మీ పాత్రని ఒక ప్రతిపక్ష పార్టీగా, అక్కడ అధికారం లేదు కాబట్టి ప్రతిపక్ష పార్టీగా చాలా బలోపేతంగా నడిపిస్తున్నారు అనేది మీ వాదన. మనం రాష్ట్రం విషయానికి వస్తే, రాష్ట్రంలో భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? యువత ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు, దాదాపు 9 నెలలు అయిపోతుంది. ఈ 9 నెలల్లో ఇస్తానన్న ఉద్యోగాలు ఏమి, మహిళలకి చేస్తానన్నటువంటి హామీల పథకాల గురించి ఏం మాట్లాడట్లేదు. వైట్ రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ఇవ్వలేదని ప్రతిపక్షంతో సహా కొంతమంది యువత కూడా ప్రశ్నిస్తున్నారు. వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానం ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఏదైతే మేనిఫెస్టోలో, ఆనాడు మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మా చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినా ప్రతిదీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే చెప్తున్నా, 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేశాం. ఇవాళ మీరు చూడండి, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్తున్నా కేటీఆర్ గా, బహుశా అదే చెప్తున్నా, కేటీఆర్ గారు తెలియకపోతే నేను చెప్తున్నా ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను చేసుకో. ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందట్లేదా చెప్పానండి. ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరు కూడా బస్సులు ఎక్కరు కాబట్టి, బస్సులలో తిరగరు కాబట్టి బహుశా వాళ్ళకి తెలియదేమో. వాళ్ళ కవిత గారు జైలు నుంచి వచ్చారు, ఒకసారి బస్సులో ప్రయాణం చేయమనండి. మహిళలు ఎంత సంతోషంగా ఉన్నారు, వాళ్ళ ఆర్థిక స్వాలంబన వస్తుంది. ఇవాళ మహిళలు ఒక సొంతగా కాళ్ళ మీద నిలబడడానికి ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా గ్యాస్ 500 రూపాయలకే. ఇవాళ గతంలో గ్యాస్ బీజేపీ వచ్చిన తర్వాత ఎంత అయిందండి? ఇవాళ ఒంటింట్లో పోవాలంటే కన్నీళ్ళు వచ్చేది. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 500 రూపాయలకి గ్యాస్, 200 యూనిట్ల వరకు, 250 యూనిట్ల వరకు ఇవాళ ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు, ఇందిరమ్మ ఇల్లు మననే స్టార్ట్ అయినాం. డెఫినెట్ కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చి 2 నెలల తర్వాత ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్ రావడం వల్ల 3 నెలలు మోడల్ కోడ్ ఆఫ్లో పోయింది దాదాపు. డెఫినెట్ కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం అన్న ఏదైతే ఇవాళ మననే రుణమాఫీ చేసాం, రైతు భరోసా కార్యక్రమం ఇచ్చినాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన ఇమ్మీడియట్గానే 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. మళ్ళీ నోటిఫికేషన్ వేసాం. గ్రూప్ 1 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఇవాళ మెగా డిఎస్సీ చేసాం. మీరు 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి? మీరు గ్రూప్ 1 ఎగ్జామ్నే మొత్తం కూడా టీఎస్పీఎస్ 16 పేపర్ లీకేజ్ అయినాయి. మీ ఒక గ్రూప్ 1నే 2 సార్లు పేపర్ లీకేజ్ అయింది. మేము చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. అది మా నిబద్ధత. ఇవాళ ఇంకా కూడా నోటిఫికేషన్ వస్తున్నాయి. ఇవాళ జాబ్ క్యాలెండర్ మీరు ఏనాడని వేసారా? ఇవాళ జాబ్ క్యాలెండర్ వేసాం. డెఫినెట్ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ప్రతి హామీని కూడా అమలు చేసి తీరుతామని ఇవాళ ముఖ్యమంత్రి, మంత్రి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ విద్యార్థులు, యువతంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను హర్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీరు 10 ఏళ్లుగా ఏనాడైనా ఉద్యోగాల గురించి మాట్లాడరండి? ఇక్కడే పక్కనే అశోక్ నగర్లో ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఉద్యోగం రాలేదని ఏం చేసిరండి? క్యారెక్టర్ అసైన్ చేసిరు. ఇంత దుర్మార్గులు మీరు ఎంత బాధపడతారండి తల్లిదండ్రులు? ఒక అమ్మాయి ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసైన్ చేసినటువంటి చరిత్ర మీది. మీరా అండి మాట్లాడేది? మీకు మాట్లాడడానికి కనీసం నైతిక హక్కు ఉందండి? ఇవాళ చూద్దాం, యూనివర్సిటీలో పోదాం. ఒక్క నోటిఫికేషన్ వేసిరండి, ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసిరా మీరు సక్సెస్ఫుల్? ఒక యూనివర్సిటీ నోటిఫికేషన్ జేఎల్ వేసిరా, డిఎల్ వేసిరా, డిఎస్సీ వేసిరా? మీరు ఏమి చెయ్యండి. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ 8 నెలలు ఇన్ని ఉద్యోగాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ హైదరాబాద్, తెలంగాణని ప్రపంచంలోనే, తెలంగాణ భారతదేశానికి ఒక మోడల్గా తీర్చిదిద్దినటువంటి ఘనత
కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. మీరు యువత గురించి మాట్లాడారు కదా సార్, ఇప్పుడు ఆ యువత వైపు నుంచి మాట్లాడదాం. మాకు మీరు ఇందాక ఉచిత బస్సు అన్నారు, దీంట్లో యువతలో ఉన్నటువంటి మహిళలు కూడా చెప్తున్న విషయం, ఎందుకంటే ఈ యువతే భవిష్యత్ తరాలకి ఆధారం కాబట్టి యువత అడుగుతున్నారు, మాకు ఈ ఉచిత బస్సులు ఉచిత పథకాలు ఇవేమీ అక్కర్లేదు, మాకు కేవలం విద్య వైద్యం ఉచితంగా ఇవ్వండి, ఉద్యోగాలు చేసే అవకాశాన్ని కల్పించండి అని అడుగుతున్నారు. ప్రతి ప్రభుత్వాన్ని కూడా యువత ఇదే ప్రశ్నిస్తుంది. యువత వైపు నుంచి మీరు ఏం చేయబోతున్నారు? డెఫినెట్గా దానికి అనుగుణంగానే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇవాళ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మన యువత కూడా ప్రపంచ వేదికల మీద పోటీ పడాలి, ప్రపంచ కంపెనీలతో పోటీ పడే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలని ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా మన యువతకు అక్కడ స్కిల్ నేర్పించడం జరుగుతుంది. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళకు భవిష్యత్తులో ఏ విధంగా కావాలి, ఏ విధంగా ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళని బలోపేతం చేయాలి, యూనివర్సిటీలని కాలేజీలని బలోపేతం చేయాలి. ఇవాళ మీరు చూసిరు, గత 10 ఏళ్లుగా ఏనాడైనా యూనివర్సిటీలు పట్టించుకురండి. ఇవాళ ఒక తెలంగాణలో 20,000 పైగా ప్రాథమిక పాఠశాలలు గత 10 ఏళ్లుగా మూతపడినాయి. మరి దీనికి కారణం కేసీఆర్ ప్రభుత్వం కాదా అండి? ఏనాడైనా మీరు మాట్లాడిరా ప్రభుత్వ స్కూళ్ళ గురించి, ప్రభుత్వ కాలేజీల గురించి? మీరు అంతెందుకంటే తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినటువంటి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి ఏందండి? ఇవాళ అక్కడ చూడండి, వెళ్ళండి, మీరు ఏనాడైనా పట్టించుకోండి. మీరు చెయ్యని పని ఇవాళ ప్రజాప్రభుత్వం ఒక మంచి సదుద్దేశంతో ఏ విధంగా తెలంగాణ విద్యార్థులని ఇవాళ ప్రపంచ రంగంలో పోటీగా నిలబడాలి, వాళ్ళని ఆ విధంగా తీర్చిదిద్దాలని ఒక సదుద్దేశంతో ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. డెఫినెట్గా మీరు చూడండి, ఇవాళ మీరు చెయ్యని 10 ఏళ్ల పని ఈ ప్రభుత్వం చేస్తుంది. రాబోయే రోజులలో తెలంగాణ దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి మంత్రిమండలి 18 గంటల పైగా ఇవాళ పనిచేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది, ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఉంది. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఇవాళ మంత్రుల్ని, ముఖ్యమంత్రిని ఎల్లవేళ్ళ అందుబాటులో ఉన్నారు, కలుసుకోవచ్చు. గతంలో ఏనాడైనా జరిగిందండి? అసలు ఏనాడైనా సెక్రటరీలకు వచ్చిందని ముఖ్యమంత్రి? మంత్రులను కలుసుకురండి, ప్రజలను కలుసుకురండి. ఏనాడైనా కనీసం వాళ్ళ మంత్రులనే అపాయింట్మెంట్ ఇవ్వలే కదా, వాళ్ళు ఇవాళ మాట్లాడితే ఎట్లండి? మీరు ఫైనల్గా రాబోయే కాలంలో రాష్ట్ర సామాన్యుడికి, మీరు కింద వర్గాల వాళ్ళకి పై వర్గాల వాళ్ళకి కాదు సార్, మధ్యతరగతి వర్గం వాళ్ళకి ఈ ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పండి. డెఫినెట్గా నేను అదే చెప్తాను, ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళకంటూ ఉన్న ప్రత్యేక కార్యక్రమం డెఫినెట్గా అదే చేస్తున్నా. డెఫినెట్గా మీరు చూడండి, ఇవాళ ఒక్కొక్క కార్యక్రమాలు ఇవాళ వాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా స్ట్రెంథన్ చేయాలండి, మనం ఆర్థికంగా స్ట్రెంథన్ చేయాలనేది ఇవాళ ఎట్లా చేయాలి, కొత్తగా ఎంఎస్సి లాంటి కొత్త చిన్న చిన్న కంపెనీలను ఏర్పాటు చేయడం, మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ లాంటిది, వాళ్ళని అదేవిధంగా పోటీ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులకు ఏ విధంగా ఇంకా స్కిల్ నైపుణ్యాలు పెంపొందించాలి, భవిష్యత్తులో ఇంకా ఎవరైనా మిగతా ప్రపంచంతో వాళ్ళ పోటీ పడే విధంగా వాళ్ళని తీర్చిద్దాలనే ఉద్దేశంతో ఇవాళ కార్యక్రమాలు ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. ఇవాళ మీరు చూడండి, ఇవాళ తెలంగాణ గతంలో ఐటీ, ఇవాళ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇవాళ ప్రపంచానికి వేదిక కాబోతుంది. దాని ద్వారా కూడా మన విద్య ఇక్కడ యువతకు ఉద్యోగాలు రావాలని మీరు చూసిరు. మొన్ననే అమెరికా వెళ్ళి దాదాపు 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొని, గతంలో దావోస్కి వెళ్ళి 40,000 కోట్ల పెట్టుబడులతో ఇవాళ అంటే హైదరాబాదు తెలంగాణ యువతకు మనం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు కూడా ఎస్టాబ్లిష్ చేయండి. మీరు ఏ విధంగా అయినా ఈ ప్రభుత్వం ముందుకుంటుంది, ఇక్కడ ఉన్నటువంటి యువతకు విద్యార్థులకు ఉద్యోగాలు రావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. మీలోకి ఎక్కడ పబ్లిసిటీ చేసుకోలేదు. మీరు 10 ఏళ్ళుగా మరి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారండి, ఎన్ని ఎస్టాబ్లిష్ చేసుకొచ్చారండి, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు? ఎస్, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము అదే చెప్తున్నాం అండి. దావోస్కి 30-40,000 కోట్ల పెట్టుబడి, మన అమెరికా సౌత్ కొరియా తీసుకొచ్చి 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఇవాళ కంపెనీలు ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయితే వెయిట్ చేయండి. మీ 10 ఏళ్ళ మీరు తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీలు చెప్పండి. మీ లెక్క కేటీఆర్ లెక్క పబ్లిసిటీ చేసుకోవడమే కాదు, మేము ఇవాళ ఇక్కడ ఉన్నట్టు ఒక ఏబుల్ గవర్నమెంట్ ఉంది, ఒక సెక్యూర్ సేఫ్ గవర్నమెంట్ ఉంది, ఒక ఏబుల్ లీడర్షిప్ ఉంది ఇక్కడ. డెఫినెట్ కూడా ఇది ఇవాళ తెలంగాణ కాదండి, నేను అదే చెప్తున్నా, మొత్తం దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా ఇవాళ హైదరాబాద్ తెలంగాణ నిలవబోతుంది. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు నేను అదే చెప్తున్నా, ఒక అభివృద్ధి సంక్షేమంతో పర్యావరణాన్ని ఇవాళ ఏ ప్రభుత్వం అయినా మరి ఇన్ని రోజుల నుంచి తీసుకుందండి? ఏనాడైనా పర్యావరణం గురించి వాళ్ళు మాట్లాడిరా? ఇవాళ మీరు చెయ్యని పని గత 10 ఏళ్ళుగా ఈ ప్రజాప్రభుత్వం చేస్తుంది. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. అందుకే ఇవాళ మీరు చూడండి, మొన్న 10 ఏళ్ళుగా పరిపాలించినటువంటి కేసీఆర్ పార్టీకి మన పార్లమెంట్ ఎలక్షన్ ఎన్ని సీట్లు వచ్చినాయో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీ యొక్క పనితీరు ఆ విధంగా ఉంది. ఇప్పటికైనా మీరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి.
ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాట్లాడండి. అంతే తప్ప ఏది పడితే అది వేగ్గా మాట్లాడి ఎంతసేపు రాజకీయాలు చేయాలనుకుంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిరు. ఇప్పటికైనా మీరు మారండి. ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలోని సబ్బండ వర్గాల ప్రజల మద్దతు ఉంది. ఇంకా కూడా భవిష్యత్తులో తెలంగాణని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని నిరంతరం ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పినట్టు నిజంగానే మధ్యతరగతి వాళ్ళకి, యువతకి భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ద్వారా మంచి జరగాలి, వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి రావాలి. ఇది కేవలం అంటే ప్రజల వైపు నుంచి, పార్టీలకు అతీతంగా ప్రజలకు మేలు జరిగేలా ఉంటే ఈ ప్రభుత్వం, అప్పుడు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తారని మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూశారు కదా, ప్రజా సమస్యల్లో కొన్నిటి గురించి అయినా చర్చించే ప్రయత్నం చేశాం, కానీ ఖచ్చితమైనటువంటి పరిష్కారాలు ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలపైన చూపిస్తుంది అని తెలియజేశారు. చూద్దాం భవిష్యత్తు కాలంలో ప్రజలు ఎటువైపు మాట్లాడతారు, వాళ్ళ సమస్యలు ఎటు తీరుతాయి, ఎలా రానున్నాయి అనే విషయాన్ని భవిష్యత్తే చెప్పాలి. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.